ఈరోజు చైత్ర శుక్ల విదియ తిథి ఉంది. చైత్ర శుక్ల విదియ తిథి నాడు బ్రహ్మాండ పురాణం ప్రకారం ఉమా శివాగ్ని పూజను నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ ఉమా శివాగ్ని పూజను ఏ విధంగా నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే చైత్ర శుక్ల విదియ తిథి సందర్భంగా బాలేందు వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయో, అదేవిధంగా శుక్రవారం సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. బ్రహ్మాండ పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే విదియ తిథి నాడు ఉమా శివాగ్ని పూజను నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఉమా శివాగ్ని పూజ అంటే అర్థం ఏంటంటే, యథార్థానికి ఇంటి ముందు భాగంలో ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆ హోమగుండంలో కొన్ని సమిధలు ఉంచి అగ్నిని రగిల్చి ఆ అగ్నిలో అనేక రకాలైనటువంటి పదార్థాలు, ఆవు నెయ్యి, పరమాన్నము ఇలాంటి పదార్థాలన్నీ వేస్తూ ఉమామహేశ్వరులకు సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాలు పఠించాలని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అంటే ఒక చిన్న హోమాన్ని ఇంటి ముందు భాగంలో చేస్తూ ఆ హోమం సమయంలో ఉమామహేశ్వరులకు సంబంధించిన మంత్రాలు జపించాలని, దానివల్ల ఉమామహేశ్వరుల అనుగ్రహము, అగ్నిదేవుడి అనుగ్రహం కలుగుతుందని బ్రహ్మాండ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అయితే ఇంటి ముందు ఇలా హోమాలు చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే మీ గృహంలో పూజా మందిరంలో ఈరోజు ఉమామహేశ్వరులను పంచోపచారాలతో పూజించండి. అగ్నిదేవుడి ప్రీతి కోసం గృహంలో ఆగ్నేయం మూల ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకోండి. ఎందుకంటే అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. దేవతలందరూ అగ్ని ద్వారానే పూజించబడతారు. ఉమామహేశ్వరుల అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఉమా శివాగ్ని పూజ సందర్భంగా ఆగ్నేయంలో దీపం పెట్టి ఓం రం అగ్నేయే నమః అనే మంత్రాన్ని, ఓం ఉమామహేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోండి. దీనివల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ధర్మసింధు, నిర్ణయ సింధు, చతుర్వర్గ చింతామణి, స్మృతి కౌస్తుభం ఈ ప్రామాణిక గ్రంథాలన్నిటి ప్రకారం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే విదియ తిథి నాడు బాలేందు వ్రతం అనే పేరుతో నవగ్రహాల్లో చంద్రుణ్ణి పూజించాలి, చంద్రుణ్ణి స్మరించుకోవాలి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ప్రధానంగా ఈరోజు అందరూ కూడా స్నానం చేసే సమయంలో దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అంటూ చంద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకుంటూ స్నానాన్ని ఆచరించండి. అలాగే ఈరోజు సాయంకాలం పూట చంద్రోదయం అయ్యాక ఆకాశంలో చంద్రుడు కనిపించిన తర్వాత వెండి పాత్రలో జలము తీసుకొని అందులో అక్షింతలు కలిపి ఆ వెండి పాత్రలో ఉన్న జలంతో చంద్రుడికి అర్ఘ్యం విడిచిపెట్టండి. దీనివల్ల చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. బాలేందు వ్రతం సందర్భంగా చంద్రప్రీతి కోసం అర్ఘ్యం ఇవ్వటంతో పాటుగా చంద్రుడికి బియ్యం ప్రీతిపాత్రం కాబట్టి ఈరోజు ఎవరైనా సరే కేజీంబావు బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. దానివల్ల నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు, మానసిక అశాంతిని తగ్గింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజ చేసుకునేటప్పుడు కానీ గుమ్మం ముందు కానీ అష్టదళ పద్మం ముగ్గు వేస్తే మంచిది. ఏ ముగ్గు వేసినా సరే ఆ ముగ్గుకి 4 వైపులా కూడా 2 అడ్డుగీతలు గీయాలని సంప్రదాయ గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఒక ముగ్గు వేసినప్పుడు ఆ ముగ్గుకి 4 వైపులా మనం 2 అడ్డుగీతలు గీస్తే అది అన్ని రకాలైనటువంటి నకారాత్మక శక్తులను తొలగింపజేస్తుంది, గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేస్తుంది. అలాగే నక్షత్రం ముగ్గు వేసినట్లయితే దానివల్ల ఇంటికి ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. పద్మం ముగ్గు వేసినా, చుక్కల ముగ్గు వేసినా, ఏ ముగ్గులు వేసినా సరే ఆ ముగ్గులలో ఉన్న ప్రత్యేకమైన కోణాలు గృహానికి సానుకూల శక్తులను కలిగింపజేస్తాయి. కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు, వధూవరులు వివాహం జరిగిన తర్వాత మొదటిసారి భోజనం చేసే సమయంలో వాళ్ళ పరిసర ప్రాంతాల్లో చెట్ల తీగలు, ఆకులు, లతలు ఇటువంటి ముగ్గులు వేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలు చేకూరతాయని సంప్రదాయ గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ముగ్గులు వేసేటప్పుడు తప్పకుండా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగటానికి 4 వైపులా 2 అడ్డుగీతలు గీయాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.